అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు సిడిపో మేడమ్స్కి అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నటువంటి సూపర్వైజర్ మేడమ్స్ మరియు సిడిపో మేడమ్స్ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనము ఈ అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సిడిపో మేడం కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అలాగే సూపర్వైజర్ మేడమ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వైఎస్ఆర్ఎస్పి యాప్ 1.2.9 జిఎంఎస్కే మరియు ఏడబ్ల్యూడబ్ల్యూ వర్షన్లో మనకు సిడిపో అండ్ సూపర్వైజర్స్కి మనకైతే కొత్త లాగిన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాజెక్ట్ అండ్ సెక్టార్ లాగిన్స్. ఇప్పుడు మనం వైఎస్ఆర్ఎస్పి యాప్లో మనం కొత్త ఐడిని మరియు పాస్వర్డ్ను ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా మనకైతే ఇక్కడ చూస్తే మనకు వైఎస్ఆర్ఎస్పి యాప్ ఉంది కదండి. ఆ వైఎస్ఆర్ఎస్పి యాప్ 1.2.9 ఎంఎస్కే ఏడబ్ల్యూడబ్ల్యూ వర్షన్ అయితే ఉండాలండి. ప్రతి ఒక్కరూ కూడా మొదటగా ఆ వర్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ముందుగా మనం ఎలా లాగిన్ అయ్యి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం యాప్లోకి వెళ్ళాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనమైతే ఫస్ట్ వర్షన్ అనేది చెక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 1.2.9 ఎంఎస్కేఎస్ అంటే ఏడబ్ల్యూడబ్ల్యూ వర్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకుంటే మనం అప్డేట్ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా సిడిపో సూపర్వైజర్ లాగిన్స్ ఏ విధంగా చేసుకోవాలని మనం ఇప్పుడు సింపుల్ అండి చూస్తాం. మొదటగా యూజర్ నేమ్లో సిడిపో లాగిన్ అయితే స్మాల్ సిడిపిఓ తర్వాత _ అయితే తీసుకోవాలండి. తర్వాత మన ప్రాజెక్ట్ లాగిన్, ప్రాజెక్ట్ ఐడిలో సిడిపిఓ _ ఇక్కడ సిడిపిఓ అనేటి అన్ని స్మాల్ లెటర్స్ తీసుకోవాలండి. తర్వాత ప్రాజెక్ట్ లాగిన్ అయితే మనం ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్లో డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాలండి. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి వైఎస్ఆర్ఎస్పిసి ఇంతవరకు క్యాపిటల్స్ అండి. తర్వాత డిపిఓ అనేటి స్మాల్ అనమాట. తర్వాత @123 చూడండి మనం కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ఎస్పి సిడిపిఓ @123 ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనమైతే లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత డేటా డౌన్లోడ్ అవుతుంది. డిఫాల్ట్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకైతే ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనమైతే పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాలి. మొదటగా ఓకే టచ్ చేయాలి. ఓకే టచ్ చేస్తే మనకు చేంజ్ పాస్వర్డ్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అన్ని సింపులే. ఇక్కడ నేమ్ అనమాట. నేమ్ అంటే ప్రాజెక్టు సిడిపో మేడం యొక్క పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబరు, వారి యొక్క మొబైల్ నెంబరు. తర్వాత ఈమెయిల్ అండి, ఆప్షనల్, అది ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. తర్వాత వచ్చేసి ఓల్డ్ పాస్వర్డ్ అనమాట. ఈ ఓల్డ్ పాస్వర్డ్లో అయితే ఏదేమి ఎంటర్ చేయాలంటే వైఎస్ఆర్ఎస్పిసి డిపిఓ @123 మనం ఏదైతే డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేసామో అదే ఇక్కడైతే వైఎస్ఆర్ఎస్పిసి డిపిఓ స్మాల్ @123 అనేది అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి న్యూ పాస్వర్డ్, మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని అయితే మనము ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్ అండి. ఈ విధంగా అయితే మనము సిడిపిఓ లాగిన్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ కూడా మనము సేమ్ ఈ విధంగానే చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఐడి పాస్వర్డ్ అనేవి వేరే ఉంటాయి, డిఫాల్ట్ పాస్వర్డ్స్. మొదటగా సెక్టార్ సూపర్వైజరు లాగిన్ అయ్యే ముందరగా ఇక్కడ వర్షన్ అయితే చెక్ చేసుకోవాలండి. 1.2.9 ఎంఎస్కేఎస్ ఏడబ్ల్యూడబ్ల్యూ వర్షన్ అయితే ఉందా లేదని అయితే కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలి. లేకుంటే అయితే కొత్తది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మొదటగా యూజర్ నేమ్ వచ్చేసి సెక్టార్ సూపర్వైజర్ యొక్క 7 డిజిట్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. 7 డిజిట్ కోడ్ అంటే సెక్టార్ ఐడి అనమాట. సో మనకి ఇచ్చినటువంటి కొత్త ఐడిని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనమైతే పాస్వర్డ్ అయితే డిఫాల్ట్ పాస్వర్డ్ సూపర్వైజర్స్కి వచ్చేసి వైఎస్ఆర్ఎస్పి సూపర్ అండి. సూపర్లో ఎస్ క్యాపిటల్ UPR
స్మాల్ @123. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదని. వైఎస్ఆర్ఎస్పి SUPR @123. తర్వాత వచ్చేసి మనమైతే లాగిన్ ఎంటర్ చేయాలి. లాగిన్ ఎంటర్ చేస్తే మనకైతే లొకేషన్ తీసుకొని డేటా అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డేటా డౌన్లోడ్ అయిన తర్వాత మనకైతే ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. లాగిన్ అయ్యాక మనకు ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. మనం అక్కడైతే ఓకే టచ్ చేసి మనకు చేంజ్ పాస్వర్డ్ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సెక్టార్ లాగిన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ వచ్చేసి సెక్టార్ సూపర్వైజర్ యొక్క నేమ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వారి యొక్క మొబైల్ని, తర్వాత ఈమెయిల్ అడ్రస్, మెయిల్ ఉంటే మెయిల్ అడ్రస్, తర్వాత వైఎస్ఆర్ఎస్పి ఓల్డ్ పాస్వర్డ్ ఏంటంటే డిఫాల్ట్ పాస్వర్డ్ సూపర్వైజర్స్కి వైఎస్ఆర్ఎస్పి మనకైతే ఈ విధంగా అయితే ఉందండి. వైఎస్ఆర్ఎస్పి SUPR @123 అనేది అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి న్యూ పాస్వర్డ్ వచ్చేసి మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో ఆ పాస్వర్డ్ని అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఆ ఎంటర్ చేసుకున్న తర్వాత నేము, మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్, ఓల్డ్ పాస్వర్డ్ నథింగ్ బట్ డిఫాల్ట్ పాస్వర్డ్, తర్వాత వచ్చేసి న్యూ పాస్వర్డ్, మీకు నచ్చిన న్యూ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కొత్త ఐడీలు వచ్చినటువంటి CDPO మేడమ్స్ అండ్ సూపర్వైజర్ మేడమ్స్ కూడా ఈ విధంగా అయితే పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.